నేను తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్. నా పేరు సత్యనారాయణ. మరి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల అనే ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి కాయా కష్టం చేసుకున్నటువంటి గిరిజన పేదలు అక్కడ కనీసం 12-14 సంవత్సరాల నుంచి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని గుడిసెలు వేసుకొని క్రమక్రమంగా వారు చిన్నగా ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పరచుకుంటూ ఉన్న టైంలో మరి ఆ స్థలం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది కాదు. ఆ భూమి భూదాన ట్రస్ట్కు సంబంధించినటువంటి భూమి 62 ఎకరాల 2 గుంటలు. మరి ఆ 60 ఎకరాల 2 గుంటలు ఆనాడు గ్రామీణ పేదల సంఘం నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భూదాన ట్రస్ట్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పేదలు ఇక్కడ కాయకష్టం చేసుకొని బతుకుతూ ఉన్నారు. కిరాయి నివాసం ఏర్పడుతున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి షటర్ల పంటి బతుకుతూ ఉన్నారు దోమలకు ఈవలకు. మరి అలాంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మీరు అని చెప్పి ఆనాటి ట్రస్ట్ చైర్మన్ గారికి విన్నపించుకోగా వారు ఎంక్వైరీ చేసి ఆ గ్రామీణ పేదల సంఘం నాయకత్వంలో వారికి చెందినటువంటి ఈ పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. మరి వారు క్రమక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారు, జీవనం గడుపుతున్నారు. వాళ్ళ పిల్లలు అక్కడే, కొంతమంది అక్కడే పుట్టి అక్కడే పెరిగి స్కూల్లో కూడా వెళ్తున్నారు. ఈనాడు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినట్టు పిల్లలు అక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ పేదలకు సంబంధించిన రాత్రి నువ్వు ఇంట్లో ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది? అసలు కూలగొట్టడానికి నీకేమన్నా అర్హత ఉన్నదా? నీకేం అధికారం ఉన్నది? ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పి కూలగొట్టు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఆ ప్రజలకు చెప్పకుండా రాత్రి కూర్చో వాళ్ళు ఎక్కడ ఉండాలి? నువ్వు ఇందిరాగాంధీ చేసినటువంటి గరీబ్ హఠావో అన్నావు కదా, గరీబ్ హఠావోనా గరీబ్కు ఉఠావోనా? అంటే పేదరికం పోవాలన్నా పేదవాళ్ళే ఈ భూమి మీద బతకొద్దనేటువంటి ఏదన్నా నినాదమా? అది ఒకసారి మీరు క్లియర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మేము విన్నపించుకుంటా ఉన్నాం. రెండోది, దీనికి ముందు పూర్వము తుమ్మల నాగేశ్వరరావు అనే నాయకుడు ఏదైతే ఉన్నాడో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గత 20 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉండనో ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి ఏదో ఉన్నాడో ఆ రోజు మరి ఆయన ఆధ్వర్యంలో 400 ఎకరాల జీడి మామిడి తోటలు పేదల భూములు కబ్జా చేసి భూదాన ట్రస్ట్ భూమి పేదల భూమి కబ్జా చేసుకొని ఫలాలు అనుభవిస్తూ ఉంటే అదే గ్రామీణ పేదల సంఘం అదే భూదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న గిరిజనులు ఆక్యుపై చేసి వారి భూములు వారికి ఇప్పించడం జరిగింది. మరి 400 ఎకరాల జీడి మామిడి తోటలు గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఆ గిరిజనులు ఆక్యుపై చేసుకొని జీవనం గడుపుతున్నారు. కోర్టుకు, హైకోర్టులో కూడా వాళ్ళకే న్యాయం జరిగింది, జిల్లా కోర్టులో కూడా వాళ్ళకే న్యాయం జరిగింది. మరి అలాంటి గ్రామీణ పేదల సంఘం అక్కడ బలపడింది, అక్కడ నిర్మించుకున్నారు, మంచి ఫలాలు పొందుతూ ఉంటే అదే గ్రామీణ పేదల సంఘం ఇక్కడ కూడా వెలుగుమట్ట ప్రాంతంలో గిరిజన వైపులా నిలుస్తుంది. కానీ ఈ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఇలాగే కొనసాగితే రేపు రాబోయే రోజులలో మాకు బతుకు ఉండదు, ఇక్కడ భూములు మా కంట్రోల్లో ఉండవు, ఇక్కడ మేము పెత్తనం చేయించే పరిస్థితి పోతూ ఉంది. కాబట్టి ఈ పేదలు ఎవరైతే ఉన్నారో ఈ పేదల్ని కకావికలు చేస్తే సంఘం బలహీన పడుతుందనే ఉద్దేశంతో పేద ప్రజల ఇల్లు కూలగొట్టిరు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే రాజకీయంగా గ్రామీణ పేదల సంఘం ఏదైతే ఉందో కామ్రేడ్ తర్మల్ నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు స్థాపించినటువంటి ఏదైతే పార్టీ ఉందో వాళ్ళతో రాజకీయంగా ఎదుర్కో. నీకు చావా ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఆ సంఘాన్ని ఎదుర్కో, ఆ సంఘంతో నువ్వు కొట్లాడు. కానీ పేదలు ఎవరైతే ఉన్నారో పేదలపైన నీ ప్రతిభ, నీ అహంకారం, నీ కర్కశం అంతా కూడా తీసి వాళ్ళని రోడ్డు పాలు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ భూములను భూదాన బోర్డును ఏర్పాటు చేసి బోర్డు ద్వారా నువ్వు ఎంక్వైరీ చేసి ఆ పేదలకే చెందేటట్టుగా నువ్వు చెయ్యి. అప్పుడు నీకు ఇంత నీతి నిజాయితీ ఉన్నట్టు తెలుస్తుంది. అదే రామచంద్రారెడ్డి వచ్చి చెప్పిండు మీడియా ముందు, ఈ భూములు నేనిచ్చినవే, ఈ పట్టాలు నేనిచ్చినవే, ఆనాడు అక్కడ కూడా నేనిచ్చినవే, వీళ్ళందరూ కూడా దొంగలు కాబట్టి పేదలకు చెందాలని చెప్పి రామచంద్రారెడ్డి కూడా మీకు స్పష్టంగా మీ మీడియా ముందు చెప్పడం జరిగింది. కాబట్టి బేషరతుగా వారి ఇండ్ల స్థలాలను వారికే కేటాయించి అక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి వారికి కుటుంబాలకు 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు బేషరతు ఇవ్వాలి. నీ దాన ధర్మాలతో 100 మందికి 200 మందికి 75 గజాలు ఇస్తున్నాం అంటున్నారు, నువ్వు ఇవ్వట్లేదు. నీ 75 గజాలు కాదు, వారి 100 గజాలు వారికి ఎంత ఉంటే అంతనే అక్కడ ఇవ్వాలని, పట్టా ప్రకారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. కాబట్టి రాబోయే రోజులలో మీ పత్రం తప్పట్లేదు సార్. ఏసీ అన్ని ప్రజలు, అన్ని రంగాల ప్రజలు, పార్టీలు ఐక్యమవుతూ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఐక్యమవుతూ ఉన్నాయి, విప్లవ పార్టీలు ఐక్యమవుతూ ఉన్నాయి, కమ్యూనిస్టులు ఐక్యమవుతున్నారు. కాబట్టి మీ పతనం చవిచూసే రోజు దగ్గరలో ఉందని కోరుకుంటూ వెంటనే వారికి పట్టాలు ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారు కొంగిరెడ్డి సీనన్న నాకు తెలియకుండా జరిగిపోయిందని వాళ్ళు అంటున్నారు. మీకు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా పేదలకు మాత్రం న్యాయం చేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు లేని మనిషి ఉండకూడదు, పేదోడు ఉండకూడదు. మీరు మా అందు దయించి మీకు తెలిసి జరిగినా తెలియదునా నష్టమైతే జరిగింది పేదోడికి. మేము కిరాయిలు కట్టుకోలేకపోతాం. ఇప్పటికే 45 రోజులు అయింది. రేవంత్ అన్న, శ్రీనివాస్ అన్న మాకు మాత్రం 100 గజాలు స్థలం ఇచ్చి అని మేము నవ్వాల ఏడవాల కూడా మాకు తెలియట్లేదు. స్థలం ఇచ్చి మేము ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేదు. మాకు ఇల్లు కట్టించి ఇందిరమ్మకున్న మంచి పేరుని, పార్టీకి ఉన్న మంచి పేరుని నిలబెట్టమని మీకు దండం పెట్టి కోరుకుంటున్నాం. మా పిల్లలు అక్కడ ఉన్నటువంటి భూములు మామూలుగా పట్టాలు లేవు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో తీసేసిరాడు. అంటే పట్టాలు లేవా? పట్టాలు ఎక్కడి నుంచి వస్తాయండి? అదే భూదాన భూమి అయితే పట్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూదాన వాళ్ళు ఏమని చెప్పారు? నిరుపేదలకి, ఇల్లు లేని వారికి 100 గజాలు నిరుపేదలకి ఇవ్వాలని చెప్పారు. మాకు లేకనే కదా, మేము వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ ఊరికి దగ్గర వాళ్ళు ఉన్నారు, అందరు లేకనే కదా కరెంట్ లేకపోయినా నీళ్ళు లేకపోయినా అక్కడ ఉంది. మరి మీరు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు సరే తెలిసి జరిగినా తెలియక జరిగినా మేము ఇంతకంటే మీకు చెప్పేది ఏం లేదు. 1000 ఇండ్లు తీసేసారు. 1000 మందికి 100 గజాలు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని మేము మీకు దండం పెట్టి అడుగుతున్నాం. మేము మా పిల్లల చదువు అండి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, అంటే ఇప్పుడు కష్టపడి అక్కడికి వచ్చి నేను అంటున్నా కదా, ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పిల్లల చదువులు కానీ, అదేవిధంగా అక్కడ కరెంటు కావాలి, ఆహారం కావాలి, నీరు కావాలి, మరి కూల్ చేసిన తర్వాత ఇవన్నీ నష్టపోయారు కదా, మరి దీని గురించి ఏమైనా మాట్లాడతారు? దీని గురించి మాట్లాడుతారంటే మరి ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన న్యాయం అట్లుంది. ఇదంతా లేకుండా ఉండాలని మేము ఇప్పుడు మాకు ఇల్లు కట్టించమని అడుగుతుంది. కడుపులో మడినప్పుడు ఎవరైనా ఒక మాట అంటారు. ఇప్పుడు మేము మనకి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది, మంచి జరిగిద్దని ఓట్లేసి గెలిపించినప్పుడు మా ఇల్లు మేము ఉండడానికి మాకు స్నానం లేకుండా మా ఇల్లు తీసేసి రోడ్డు మీద వేసినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, కోపం వస్తుంది, ఒక మాట అంటారు. ఇక అక్కడ దాకా మీరు తెచ్చుకోకుండా కూలగొట్టుకోకుండా అదే ఇళ్ళలో పట్టాలు ఇచ్చినట్టయితే ఏ బాధ లేకుండా ఉండేది కదా. ఇలా మీరు రోడ్డు ఎక్కపోయే వాళ్ళమే కదా. మా పిల్లలు మేము తినడానికి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఇంటి కిరాయి కట్టుకోలేక వాళ్ళ చదువులు ఆగమై మేము ఇబ్బంది పడి పనులు చేసుకోకుండా రోడ్డు మీద పడి మేము ఏడ్చుకుంటూ ఉండడం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ గారికి నచ్చని ముందు పదం అదే, పేదోడు ఏడవద్దు. ఇందిరమ్మకి పేదోడు ఏడవద్దు అనేది ఒక పట్టుదల. మా అమ్మ నాన్నలు నేర్పించింది మాకు అదే, మేము చెప్పేది కూడా అదే. మా యందు దయ ఉంచి మాకు అక్కడ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించగలరని మీకు దండం పెట్టి వేడుకుంటాను. మీకు ఇంతకు మించి మేమేం చెప్పలేము. ఇక ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా ఎవరైతే వెలుగుమట్ల ప్రజలు ఉన్నారో, వెలుగుమట్ల ప్రజలు మాట్లాడిన యొక్క మాటలు ఏంటంటే, అవి భూదానికి సంబంధించినటువంటి భూములు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు మంచి చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సుమారుగా అక్కడ ఉన్నటువంటి మా ప్రజల యొక్క ఇల్లులను కూల్చివేసింది. మరి ఇదేనా ఇందిరా ప్రపంచము, ఇదేనా ఇందిరా గాంధీ కోరుకున్నది అనే మాటలోనైతే వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుకునేది ఏంటంటే, ఎవరైతే మా ఇళ్లను కూల్చివేశారో అక్కడే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టించే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనే మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలైతే మాట్లాడుతున్న విషయము. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. కెమెరామ్యాన్ శివతో గుణ.